హలో అందరికీ మళ్ళీ ఒక పాట్లక్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఈసారి స్వీట్ లేకుండా ఒక అపెటైజర్‌గా చేసి పంపిద్దాం అనుకున్నాను. ఈ అపెటైజర్‌తోని మెయిన్ థింగే వెజ్ ప్యాటీ. దానికి నేను పొటాటోస్‌ని బాగా బాయిల్ చేసుకున్నాను. దాంతో పాటు క్యారెట్ పీస్‌ని కూడా బాయిల్ చేసుకొని 2 బాగా స్మాష్ చేసి దాంట్లోనే కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి, చిల్లీ పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన ప్యాటీని ఫ్రీజర్‌లో పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఫ్రై చేసుకునేదానికి. ఇప్పుడు ఒక బౌల్‌లో 1 కప్ మైదాను, 1/4 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకొని దాంట్లో సాల్ట్ అండ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మన ప్యాటీని దాంట్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి తీసుకున్నాను. అన్ని ప్యాటీస్ అలానే చేసి పెట్టేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకున్నాను. ఈ ప్యాటీని నేను 2 బ్రెడ్ మధ్యలో స్టఫింగ్ పెట్టబోతాను. నాకు ఇక్కడ తందూరి నాన్ బైట్స్ని చిన్న నాన్స్ దొరుకుతుంది. లోవర్ నాన్లో మిన్ చట్నీ అప్లై చేసి ఒక్క ప్యాటీని నేను 2గా డివైడ్ చేసుకున్నాను. హాఫ్ ప్యాటీని పెట్టేసి దానిపైన నేను రెడీ చేసిన గార్లిక్ సాస్ని వేసి పైన ఒక నాన్ని పెట్టి క్లోజ్ చేసి మధ్యలో ఒక పెట్టాను. ఈ అపెటైజర్కి మీరు ఏం పేరు పెడతారో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. మా ఆయన ఆఫీస్లో అందరికీ చాలా బాగా నచ్చింది.